అసలు ప్లసెంటా ఎలా ఫామ్ అవుతుంది అంటే, ప్లసెంటా మదర్ నుంచి కొంచెం కంట్రిబ్యూషన్ వస్తుంది, ఫీటస్ నుంచి కొంచెం కంట్రిబ్యూషన్ వస్తుంది. సో ప్లసెంటాలో 2 ఎసెన్షియల్ పోర్షన్ ఉంటుంది. మదర్ పార్ట్ ఆఫ్ ప్లసెంటా ఉంటుంది, ఫీటల్ పార్ట్ ఆఫ్ ప్లసెంటా ఉంటుంది. సో మదర్ పార్ట్ ఆఫ్ ప్లసెంటా మెయిన్గా ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రియంలోని యుటిరైన్ ఎపిథీలియం అవ్వచ్చు, యుటిరైన్ కనెక్టివ్ టిష్యూ, యుటిరైన్ ఎండోథీలియం, క్యాపిలరీ ఎండోథీలియం ఇవి. అలానే ఫీటల్కి వచ్చేసరికి ఫీటల్ కనెక్టివ్ టిష్యూ, ఫీటల్ క్యాపిలరీ ఎండోథీలియం, ఫీటల్ కోరియానిక్ ఎండోథీలియం అవ్వచ్చు ఇలా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి యామ్నియాటిక్ శాక్, కోరియానిక్ శాక్, అలానే యోక్ శాక్ ఇలా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అనమాట. యామ్నియాన్, కోరియాన్, ఇంకా యోక్ శాక్, అలెంటోసిస్ ఇవి. సో ఇక్కడ చూసినట్టయితే ఫీటల్ కంపోనెంట్, మెటర్నల్ కంపోనెంట్లో యుటిరైన్ ఎపిథీలియం, యుటిరైన్ కనెక్టివ్ టిష్యూ, యుటిరైన్ క్యాపిలరీ ఎండోథీలియం ఇవి. ఫీటల్ కంపోనెంట్కి వచ్చేసరికి ఫీటల్ క్యాపిలరీ ఎండోథీలియం, ఫీటల్ కనెక్టివ్ టిష్యూ, అలానే ఫీటల్ కోరియానిక్ ఎపిథీలియం. సో ఇన్నర్ రీజన్ ఆఫ్ కోరియానిక్ విల్లై డెవలప్స్ యాజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్. లోపల కోరియానిక్ విల్లయి నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్గా క్యాపిలరీస్ ఆఫ్ అంబిలికల్ ఆర్టరీ అండ్ అంబిలికల్ వెయిన్. కోరియానిక్ విల్లైలో మనకి క్యాపిలరీస్ డెవలప్ అయ్యి అంబిలికల్ ఆర్టరీని వెయిన్ని కనెక్ట్ చేస్తుంది. సో ద వెజల్స్ రన్ త్రూ అంబిలికల్ కార్డ్. ద ప్లసెంటా ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని కోరియో అలెంటోసిస్ అంటాం. సో ప్లసెంటా యాజ్ అలెంటోసిస్ విచ్ ఫ్యూజ్ విత్ అలెంటోసిస్ అనేది కోరియాన్తో ఫ్యూజ్ అయ్యి వాస్కులరైజ్ అవుతుంది. సో ప్లసెంటా ఈజ్ యాక్చువల్గా హీమోకోరాయిడల్. యాజ్ ఎ మెటర్నల్ బ్లడ్ కమ్స్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద మెంబ్రెయిన్ ఆఫ్ మెటర్నల్ బ్లడ్ డైరెక్ట్ ఫీటల్ కోరియానిక్ విల్లై లోపలికి కాంటాక్ట్లోకి వచ్చేస్తుంది. అందుకే హీమోకోరాయిడల్ అంటారు ప్లసెంటాని. హీమోకోరాయిడల్ లేదా కోరియో అలెంటోసిస్ ఇలాగా. ఫంక్షన్స్ ఆఫ్ ప్లసెంటాకి వచ్చేసరికి సప్లై ఆఫ్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ టు ఎంబ్రియో అండ్ ఆల్సో రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఇలాగా. ప్లసెంటా ఆఫ్ అన్ ఎంబ్రియో త్రూ ఎన్ అంబిలికల్ కార్డ్. ప్లసెంటాకి ఎంబ్రియో ఎలా కనెక్ట్ అవుతుందంటే అంబిలికల్ కార్డ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ టు అండ్ ఫ్రో. ప్రొజెస్టిరాన్ సెక్రీటెడ్ బై ప్లసెంటా, ఇది చాలా ఎసెన్షియల్ అనమాట ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 4th month. సో ఈస్ట్రోజన్స్, మెయిన్లీ ఈస్ట్రాడియోల్ ప్లసెంటా ప్రొడ్యూస్ చేస్తుంది, రీచెస్ ద మెటర్నల్ బ్లడ్ అండ్ ప్రమోట్స్ యూటిరైన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మామరీ గ్లాండ్. సో హ్యూమన్స్ రిలీజ్ చేస్తే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తే అదే హెచ్సిజీ, హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోపిన్. ఇది సిమిలర్ టు ల్యూటినైజింగ్ హార్మోను. అండ్ హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోపిన్ మెసేజ్ టు ప్రెగ్నెన్సీ మాస్టర్ గ్లాండ్కి పంపిస్తుంది. సో దట్ ఎల్హెచ్ సెక్రీట్ అయ్యి మనకి కార్పస్ లూటియంని మెయింటైన్ చేస్తుంది. మెన్స్ట్రేషను, ఫర్దర్గా ఓవ్యులేషన్ ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి. గోనాడోట్రోపిన్స్ ఎక్సెప్టెడ్ త్రూ మెటర్నల్ యూరిన్. అది మెయిన్గా మనకి అంటే డిటెక్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. హెచ్సిజీ కానీ యూరిన్లో కనిపిస్తే ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ వస్తుంది. అలానే ప్లసెంటా నుంచి మనకి లాక్టోజన్ కూడా వస్తుంది. ఆ లాక్టోజన్ యాంటీ ఇన్సులిన్గా యాక్ట్ చేసి బ్లడ్లోని గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ ఇన్ ద మెటర్నల్ సర్క్యులేషన్. ఇన్ దిస్ వే ఇట్ ఇంక్రీజెస్ ద అవైలబిలిటీ ఆఫ్ దీస్ మెటీరియల్స్ టు ద ఫీటస్. ప్లసెంటా అనేది బేబీని ప్రొటెక్ట్ చేయడానికి, ఫీటస్ని ప్రొటెక్ట్ చేయడానికి రిలేటివ్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఆఫ్ మెటర్నల్ సర్క్యులేషన్. ఫీటల్ టిష్యూ హ్యావింగ్ పేరెంటల్ క్రోమోజోమల్ ఎఫెక్ట్. పేరెంటల్ క్రోమోజోమల్ ఎఫెక్ట్ ఫీటల్ టిష్యూలో మీద ఉంటుంది. యాక్ట్స్ యాజ్ ఫారిన్ స్ట్రక్చర్, యాంటీజెనిక్ అల్లోగ్రాఫ్ టు ద మదర్ విచ్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. ద ఫీటస్ సస్టైన్ సచ్ ఏ రిజెక్షన్ ఫర్ అబౌట్ 38 to 40 weeks సస్టైన్ చేస్తుంది ఇమ్యునో సప్రెసెంట్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేయడం వల్ల. సో ప్రెగ్నెన్సీ అనేది ఇంట్రాయుట్రైన్లో జరిగే డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో లేదా ఫీటస్ అవ్వచ్చు. ఫస్ట్ 8 weeks ఎంబ్రియో అంటాం, 8 weeks తర్వాత ఫీటస్ అంటాం. సో టోటల్గా 266 days, 38 weeks, 3 trimesters ఫ్రమ్ ఫర్టిలైజ్డ్ ఆర్ 40 weeks ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రల్ సైకిల్. సో టైం టేబుల్ ఆఫ్ ఈ సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయంటే 3 trimestersలో ఫస్ట్ ట్రైమిస్టర్లో మెయిన్ పీరియడ్ ఆర్గనోజెనిసిస్, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. హ్యూమన్ బీయింగ్స్లో 1 monthకి హార్ట్ ఫామ్ అవుతుంది.
అదే ఫస్ట్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. స్టెథోస్కోప్లో హార్ట్ బీట్ విన్నప్పుడు బేబీ అలైవ్గా ఉంది అని ఒక మెయిన్ ఇంపార్టెంట్ సైన్. కేర్ఫుల్లీ యూజింగ్ ద స్టెథోస్కోప్. బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ మంత్ ఎండ్ అయ్యేసరికి లిమ్స్ డిజిట్స్ డెవలప్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ 12 వీక్స్ అంటే థర్డ్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి జెనైటల్ ఆర్గాన్స్, మేజర్ ఆర్గాన్స్ ఆర్ ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లిమ్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా వెల్ డెవలప్డ్ అవుతుంది. ఫస్ట్ మూమెంట్స్ ఇవి 5th మంత్లో. ఫస్ట్ మూమెంట్స్, అపియరెన్స్ ఆఫ్ హెడ్ ఆన్ హెయిర్, ఇవన్నీ 5th మంత్లో జరుగుతాయి. ఫస్ట్ మూమెంట్స్, హెడ్ ఆన్ హెయిర్. బై ద ఎండ్ ఆఫ్ 24 వీక్స్ అంటే 6 మంత్స్కి గాను బాడీ ఈజ్ కవర్డ్ విత్ హెయిర్, ఐ ల్యాషెస్ ఫామ్ అవుతాయి, ఐస్ ఐలిడ్స్ సపరేట్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ 9th మంత్ ఫుల్లీ గ్రోన్ బేబీ, ఫుల్లీ గ్రోన్ ఫీటస్ డెలివరీకి రెడీగా అవుతుంది. సో చైల్డ్ బర్త్కి వచ్చేసరికి దీన్ని లేబర్ అంటాం. సెక్రీట్స్ యంగ్ ఇంకా స్ట్రాంగ్ సిరీస్ ఆఫ్ కంట్రాక్షన్స్, రిథమిక్ యూట్రైన్ కంట్రాక్షన్స్ అండ్ పుష్ ద ఫీటస్ అండ్ ప్లసెంటా టువర్డ్స్ ద బాడీ. ఈ ప్రాసెస్ ఆఫ్ డెలివరీనే పార్చురేషన్ అంటాం. పార్చురేషన్ అనేది ఇండ్యూస్డ్ బై న్యూరో ఎండోక్రైన్ మెకానిజం. రిమెంబర్, ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అలానే మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ రెండు న్యూరో ఎండోక్రైనల్ మెకానిజం. సిగ్నల్స్ అనేవి ఫస్ట్ ఎలా ఆరిజినేట్ అవుతాయంటే ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ ప్లసెంటా ద్వారా. ఇది మైల్డ్ యూట్రైన్ కంట్రాక్షన్స్ని ఇండ్యూస్ చేస్తుంది. దాన్నే ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటాం. సో దిస్ ట్రిగ్గర్స్ రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఫ్రమ్ మెటర్నల్ పిట్యూటరీ. సో మెటర్నల్ పిట్యూటరీ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి ఈ ఆక్సిటోసిన్ యూట్రైన్ మసిల్స్ మీద యాక్ట్ అయ్యి స్ట్రాంగర్ కంట్రాక్షన్స్, స్టిమ్యులేటరీ రిఫ్లెక్స్ బిట్వీన్ యూట్రైన్ కంట్రాక్షన్ అండ్ ఆక్సిటోసిన్ సెక్రీషన్ ఇంక్రీజింగ్, ఇంకా స్ట్రాంగర్ కంట్రాక్షన్, ఇంకా స్టిమ్యులేట్ చేసేటప్పుడు ఇంకా స్ట్రాంగర్ కంట్రాక్షన్స్ పెరుగుతుంది. సో ఫైనల్గా బేబీ అనేది ఎక్స్పెల్ అయ్యి బయటకు వస్తుంది బర్త్ కెనాల్ ద్వారా. సూన్ ఆఫ్టర్ ఇన్ఫాంట్ డెలివరీ అయిపోతుంది. ప్లసెంటా అలాంగ్ విత్ డెసిడ్యువా ఈజ్ ఆల్సో ఎక్స్పెల్డ్ అవుట్ ఆఫ్ ద యూట్రస్. సో లాక్టేషన్ అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ నేటల్ కేర్. యూనిక్ టు మ్యామల్స్ ఈజ్ లాక్టేషన్. సో మ్యామల్స్కి చాలా యూనిక్ ఫీచర్ అనమాట లాక్టేషన్ అనేది. మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్షన్ ఆఫ్ మదర్స్ మిల్క్ ఇన్ రెస్పాన్స్ టు సక్కింగ్ బై ద న్యూ బార్న్. సో ఇది కూడా న్యూరో ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ చేంజెస్ ఇన్ ఈస్ట్రాడియోల్ లెవెల్స్ ఆఫ్టర్ బర్త్. హైపోథాలమస్ సిగ్నల్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ టు సెక్రీట్ ప్రొలాక్టిన్. సో ఇది మ్యామరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యామరీ గ్లాండ్ చాలా డిఫరెన్సియేషన్ అండర్గోన్ అయ్యి స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ మిల్క్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో మదర్ ఫీడ్స్ ద న్యూ బార్న్. మిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ని కొలాస్ట్రమ్ అంటాం, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా IgA యాంటీబాడీస్ ఉంటాయి and essential to protect the newborn. So from initial sources of infection, breastfeeding during the initial period of infant growth is recommended. ఎందుకంటే కొలాస్ట్రమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇనిషియల్ డేసెస్లో రికమెండ్ చేస్తారనమాట బ్రెస్ట్ ఫీడింగ్ అనేది.